IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సొంత జిల్లా నాగర్ కర్నూలు జిల్లాకు వెళ్లబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కల్వకుర్తిలో పర్యటించబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్లో కల్వకుర్తికి బయలుదేరి వెళ్లబోతున్నారు. సాయంత్రం BSNL ప్రాంగణంలో జరిగే జైపాల్ రెడ్డి సంస్మరణ సభకు సీఎం హాజరు కానున్నారు. అలాగే శ్రీశైలం హైవేలోని కొట్ర సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన కేంద్ర మాజీ మంత్రి దివంగత కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు. కల్వకుర్తిలో జరిగే సభకు దాదాపు 25,000 మందిని సమీకరించేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. ఇక సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర్ రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు కూడా కల్వకుర్తికి వెళ్లబోతున్నారు. సీఎం రేవంత్ టూర్పై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. నేడు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కల్వకుర్తి పట్టణంలోనూ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ దగ్గర ఏర్పాట్లను చూస్తున్నాం మనము. ఏదైతే మధ్యాహ్నము 3 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకునేలా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా పబ్లిక్ను జన సమీకరణ చేయనున్నారు. అయితే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ముఖ్యమంత్రి హోదాలోనూ మొదటిసారిగా నియోజకవర్గానికి రావడంతోనూ ఇటు కాంగ్రెస్ శ్రేణులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ భారీ బహిరంగ సభలో పాల్గొన్న అనంతరము ఏదైతే కోట్రా చౌరస్తాలోనో అక్కడ ఏదైతే మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కూడా పాల్గొననున్నారు. జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలోనూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు జిల్లాకు చెందినటువంటి కాంగ్రెస్ నాయకులంతా కూడా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అదేవిధంగా జైపాల్ రెడ్డి కుటుంబీకులంతా కూడా అక్కడ హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఏదైతే కల్వకుర్తి నియోజకవర్గం అంటే దాదాపు రేవంత్ రెడ్డికి ఇక్కడ ఆయన సొంత గ్రామం కూడా కొండారెడ్డిపల్లి ఇక్కడే పక్కనే ఉండడంతోనూ ఈ నియోజకవర్గాల్లోనూ అటు అచ్చంపేట ఇటు కల్వకుర్తి ఈ నియోజకవర్గాల్లోనూ పూర్తి స్థాయిలోనూ తన వ్యక్తిగతమైనటువంటి క్యాడర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఈ సభ కూడా కొంతవరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా కొంత జోషును నింపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో నుంచే ఇక్కడ నుంచే రాజకీయంగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గతంలో కూడా జెడ్పీటీసీగా మిర్జిల్ మండలం నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టినటువంటి నేపథ్యంలోనూ ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో ఒక్కసారిగా ఇక్కడికి రావడంతోనూ ఇదంతా కూడా దాదాపు ఈ ఉమ్మడి పాలమూరు ప్రజానీకంతో పాటు ఈ కల్వకుర్తిలోనూ ఎక్కువ కూడా తన అనుచరులు ఉండేటటువంటి ప్రాంతంగా కూడా చెప్పవచ్చు. దీంతో ఈ సభను కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు అయితే కసరత్తు చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు దాదాపు ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది. దీంతో కల్వకుర్తి పట్టణంలో అంతా కూడా కాంగ్రెస్ బ్యానర్లతో అంతా కూడా నిండుకున్నాయని కూడా చెప్పొచ్చు. ఎక్కడ కూడా ప్రధాన రహదారులు అంతా కూడా కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడుతున్నాయి. దీంతో ఈరోజు జరిగేటటువంటి సభలో ఏ అంశాల గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కొంతవరకు ఆసక్తికరంగా మారింది. కల్వకుర్తి ఎత్తిపోతల్లో చాలా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కొన్ని పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. ఈ పనుల విషయంలోనూ కొంత వేగవంతం చేసే విధంగా మాట్లాడే అవకాశం ఉంటుందని కూడా చెప్పవచ్చు. గతంలో కూడా జైపాల్ రెడ్డి కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి సమయంలోనూ ఈ కల్వకుర్తి ఎత్తిపోతలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ప్రాజెక్టును రూపకల్పన చేయడం జరిగింది. దీంతో కొన్ని అక్కడక్కడ మిగిలిపోయినటువంటి పెండింగ్ పనులను కూడా వేగవంతం చేయాలని చెప్పేసి ఒకవైపు రేవంత్ రెడ్డి కూడా మరోసారి ఇరిగేషన్ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది గతంలో. ఇప్పుడు ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పలు సమస్యలపై కూడా మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరామెన్ లక్ష్మణ్తో రాఘవేంద్ర, 10 TV, మహబూబ్నగర్.